ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పోలింగ్ ఫలితాలు అవన్నీ ఒక లెక్క, రిజల్ట్స్ తర్వాత హంగ్ ఎఫెక్ట్ మరో లెక్క. పీఠం ఎవరికి అనే పీఠముడి దగ్గర తెలంగాణలో మరొక కిరికిరి మారుమోగింది. మీ ఇద్దరు ఒకటంటే ఆహా మీ ఇద్దరే ఒకటి అని 3 పార్టీల నుంచి పంచులు పెరుగుతున్నాయి. ఇంతకు ఏ ఇద్దరు ఒకటి, ఏ లెక్క ప్రకారం, ఎవరి లాజిక్ ఏంటి? తెలంగాణలో 3 ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం ఎప్పటి నుంచో ఉన్నదే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ విమర్శించడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే పార్టీలని బీజేపీ దుయ్యబట్టడం శరామామూలే. మున్సిపల్స్ లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ అయింది. కరీంనగర్ కార్పొరేషన్ లో కాషాయ జెండా ఎగురవేసిన జోష్తో బీజేపీ ఇక భాగ్యనగరంపై ఫోకస్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ విభజన ఎవరి కళ్లలో తృప్తి కోసమని ప్రశ్నిస్తూ పొలిటికల్ మైత్రి చిత్రానికి కొత్త టచ్ ఇచ్చారు బండి సంజయ్. ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల కళ్ళలో ఆనందం చూడాలనుకుంటాడు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి ఇవాళ వాళ్ళ తాతలాస్తి రాసిచ్చినట్టు ఇలా ఎంఏఎం పార్టీకి రాసిచ్చినటువంటి పరిస్థితిని ఇలా భాగ్యనగర్ ప్రజలు ఎవ్వరు కూడా హర్షిస్తలేరు, చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ 3 ముక్కలు చేయడం అవుతుందో దీనంతా సిగ్గులేని వ్యవహారం ఇంకోటి ఉండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఏఎం పార్టీ సపోర్ట్తోని, టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తోని ఇవాళ వీళ్ళు ముగ్గురు ఒకటై భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేసేది. దానికి కరీంనగరే నిదర్శనం. ఇలా ఇప్పుడు చూసిన మొద్దు శ్రీను ఏదైతే భావకాలలో ఆనందం చూడడానికి చేశాడు. ఇప్పుడు అందరూ భాగ్యనగర్ ప్రజలు అందరూ కూడా రేవంత్ రెడ్డి ముఖంలో మొద్దు శ్రీను చూసుకుంటున్నారు. ఇక మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై వివాదం, మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్కసుమన్ అరెస్ట్ సంచలనం రేపాయి. ఆదిలాబాద్ జిల్లా జైల్లో బాల్కసుమన్ ను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్రమ కేసులు పెడుతున్నారని రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ దోస్తీ మళ్లీ స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకరినొకరు కాపాడుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా, డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి 100 మీటర్ల లోపలికి వెళ్ళినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు, బీజేపీ నాయకులు అరెస్ట్ గారు. రాష్ట్రం చూసింది, రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేది బీఆర్ఎస్ ఆరోపణ. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకేతాను పార్టీలని బీజేపీ విమర్శ. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ మాట. పాలిటిక్స్ లో అట్లుంటది, లాజిక్ కాదు డ్యూడ్, పవర్ గేమ్ లో మ్యాజిక్ ముఖ్యం మరి.